పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే వర్గాలైనటువంటి దళితులలో ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి వాళ్ళ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో పెట్టే విధంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా కొంతమంది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కూడా ఒక పిల్ వేయడం జరిగింది. దాన్ని కూడా టెక్నికల్ ప్రాబ్లాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఆ యొక్క సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసును కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యతగా పరిష్కరించే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి, ఈ పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని చెప్పి ఆగస్టు 1-2 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నాం. దీంట్లో మాదిగ ఉపకులాల అన్ని సామాజిక వర్గాల ప్రజలు, అదే రకంగా ఏదైతే రాజకీయ పార్టీల మద్దతుదారులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. పార్లమెంటు ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క ధర్నాకు మద్దతుగా వస్తున్నాడు. అదే రకంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఎంపీలుగా కూడా మద్దతుగా వాళ్ళు వస్తూ ఉన్నారు. సంబంధించినటువంటి పెరిగిన జనాభాకు అనుకూలంగా దామాషా ప్రకారం వాళ్ళ యొక్క రిజర్వేషన్ శాతాన్ని 15% నుంచి కూడా 22% పెంచాలని కూడా ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కరపత్ర ఆవిష్కరణ కూడా పోస్టుల ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం.